عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فاعلم أنه لا إله إلا الله. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే ముహమ్మద్ 47వ సూరాలో ఆయత్ నంబర్ 17లో అంటున్నారు, ముందు మీరు తెలుసుకోండి అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవము లేడు అని. అంటే తౌహీద్, ఏకేశ్వరోపాసన, ఏకభక్తి, ఏకత్వం గురించి, తౌహీద్ గురించి ముందు కావలసింది జ్ఞానము, ఆ తరువాత ఆరాధన. ఆ జ్ఞానము లేని కారణముగానే లోకములో అనేకమైన దైవాల్ని ప్రజలు పూజిస్తున్నారు. ముస్లిమేతరుల గురించి చెప్పలేదండి, ముస్లింలు కూడా ఆ జ్ఞానము లేని కారణంగా అనేక దైవాల్ని పూజిస్తున్నారు. అందుకే ముందు కావాల్సింది ఏంటి? జ్ఞానము. ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ముందు మీరు తెలుసుకోండి అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. అందుకే పెద్దలు అన్నారు, ముహద్దిసులు, అల్ ఇల్ము ఖబ్లల్ ఖౌల్ వల్ అమల్. జ్ఞానం అనేది మనం ఏదైనా చెప్పటానికి ముందు కావాలి. ఏదైనా చెప్పాలంటే ముందు ఏంటి? జ్ఞానం కావాలి. ఏదైనా ఆచరించాలన్నా ముందు జ్ఞానం కావాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ముందు తెలుసుకోండి అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే దాంట్లో అల్లాహ్ అనే పేరు వచ్చింది. అల్లా అంటే ముస్లింల దేవుడు అండి, మాకు సంబంధించిన దేవుడు కాదు. మీ దేవుడిని మీరు కొలుచుకుంటారు, మా దేవుడిని మేము కొలుచుకుంటాము. అల్లా ముస్లింల దేవుడు కాబట్టి ముస్లింలందరూ అల్లా అల్లా అంటారు. ఇది కరెక్టేనా? కాదు. అల్లా ముస్లింలకే దేవుడా? ఎక్కడైనా ఖురాన్లో అలా ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా అలా చెప్పారా అల్లా ముస్లింలకే దేవుడని? చెప్పలేదు. అయితే అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నారు? యా అయ్యుహన్నాస్ అంటున్నారు, ఓ మానవులారా అని అంటున్నాడు. ఇక్కడ ఏమనాలి? ఒకవేళ అల్లాహ్ ముస్లింలకు దేవుడైతే యా అయ్యుహల్ ముస్లిమోన్ అనాలి. అనలేదు కదా, మానవులారా యా అయ్యుహన్నాస్ అనేసి ఏమంటున్నారు? యా అయ్యుహన్నాస్ ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుమ్. మానవులారా మీరు ఆరాధించండి ప్రభువుని. ప్రభు అంటే ఎవరు? అందరూ యేసుక్రీస్తు అనుకుంటారు. కాదు. మానవులారా మీరు ఆరాధించండి ప్రభువుని, ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడు. అంటే సృష్టించిన ప్రభువుని ఆరాధించండి, సృష్టించబడిన ప్రభువుని ఆరాధించకండి. చాలామంది సృష్టించబడిన ప్రభువులు ఉన్నారు లోకంలో, వారిని ఆరాధించమంటున్నాడు అల్లా? లేదు, తప్పు. సృష్టించబడిన ప్రభువులు వద్దు, సృష్టించిన ప్రభువుని, ఎవరైతే మిమ్మల్ని సృష్టించారో. ఎలా సృష్టించారు?
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని, మానవ జాతిని ఆది మానవుడైన ఆదం ద్వారా సృష్టించాడు. ఆదంని ఎలా సృష్టించాడు? మట్టితో సృష్టించి జీవాత్మ ఆయనలో ఊదాడు. ఆయన పరిపూర్ణ మానవుడుగా తయారయ్యాడు. అప్పుడు ఆయన ప్రక్కటి ఎముక నుండి ఆయన భార్యను సృష్టించాడు. అవ్వ అంటారు, అవ్వమ్మ. ఆదం, అవ్వ. వారిద్దరి ద్వారా భూమిలో ఉండే మానవులందరినీ ఉనికిలో తీసుకొచ్చాడు. అందుకే అల్లాహ్ ఏమంటున్నారు ఖురాన్లో, యా అయ్యుహన్నాస్, ఇక్కడ కూడా మళ్ళా అది అంటున్నాడు, ఓ మానవులారా, యా అయ్యుహన్నాస్ ఇత్తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిద, మానవులారా భయపడండి ఆ మీ ప్రభువుతో ఎవరైతే మిమ్మల్ని ఒకే ఆత్మతో సృష్టించాడు. భూమిపై ఉండే మానవులందరికీ ఒక్క ఆత్మతోనే సృష్టించాడు. ఇది అల్లాహ్ యొక్క గొప్పతనం, ఆయన యొక్క గొప్పతనం ఇది. మిన్ నఫ్సి వాహిద వ ఖలక మిన్హా జౌజహా, ఆయన ద్వారా ఆయన భార్యను సృష్టించాడు. ఎంత గొప్పతనం చూడండి. ఆయన ద్వారా ఆయన భార్యను, ఆయన జంటను సృష్టించాడు. వబస్స మిన్హుమా రిజాలన్ కతీరం వ నిసా, వారిద్దరి ద్వారా భూమిపై మానవ జాతిని, అనేకమైన మానవ జాతిని ఉనికిలో తీసుకొచ్చాడు. కతీరం, వబస్స మిన్హుమా రిజాలన్ కతీరం మినన్ నిసా, పురుషులు స్త్రీలు ఉనికిలోకి, అనేకమైన పురుషులు స్త్రీల్ని భూమిలో ఉనికిలోకి తీసుకొచ్చాడు. అదే మనం ఇప్పుడు ప్రపంచంలో చూస్తున్నాం. 200 దేశాలు, సుమారుగా 7,000 భాషలు మాట్లాడే మానవజాతి భూమిపై నివసిస్తున్నారంటే వీరందరికీ మూలమైన వారు ఆది దంపతులైనటువంటి ఆదం, అవ్వ అలైహిస్సలాం. వీరిద్దరి ద్వారా వచ్చినటువంటి మానవులందరినీ ఏమంటున్నారు అల్లాహ్? మీరంతా ఒకే దంపతుల సంతానము. మరి ఏంటండి ఇన్ని కులాలు, ఇన్ని జాతులు, ఇన్ని తెగలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని దేశాలు, ఇన్ని భాషలు, ఇవన్నీ? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ మానవులారా, అక్కడ కూడా యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలకనాకుం మిన్ జకరి వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ ఖబాయిల లితఅరఫు. ఇక్కడేమంటున్నారు? మళ్ళా మానవులారా అంటున్నాడల్లా. మానవులారా మీరందరూ కూడా ఒకే తల్లిదండ్రుల సంతానము. ముస్లింలారా అనలేదు, మానవులారా అంటున్నాడు ఇక్కడ కూడా. మీరంతా ఒకే తల్లిదండ్రుల సంతానము. ఇన్నా ఖలకనాకుం మిన్ జకరి వ ఉన్సా, ఒక పురుషుడు ఒక స్త్రీ ద్వారా మీరు ఉనికిలోకి వచ్చారు మానవులారా. వీరిద్దరూ లేకుండా మీరు ఉనికిలోకి రాలేరు. వజఅల్నాకుం షుఊబన్ వ ఖబాయిల లితఅరఫు, మీరు అనేకమైనటువంటి జాతులు, తెగలుగా విడదీయబడ్డారు. ఎవరు విడదీశారు? ఆయనే. ఎలాగా? జాతులు, మన జాతి ఇక్కడ ఉంది, అలాగే ఈ జాతిలో మళ్ళా తెగలుంటాయి. తెగలు, జాతులు, తెగలు ఎందుకు విడదీశానంటే లితారఫు, గుర్తింపుకి, ఐడెంటిఫై కోసం. ఫలానా జాతి వారండి వీళ్ళు అంటే తెలుగు మాట్లాడేవారండి, తెలుగు జాతి వారు వీళ్ళు, ఆంధ్రులు, తెలంగాణ వారు, ఈ జాతులు. తెగలు విడదీశాను. తెగలు అంటే వంశాలు, కుటుంబాలు, వంశాలు ఉంటాయి. మాది ఫలా వంశం అంటే అది కేవలము ఐడెంటిఫై కోసమే, గుర్తింపు కొరకే, పోటీ పట్టడానికి కాదు. మా జాతి గొప్పది, మా తెగ గొప్పది, పోటీ పట్టడానికి కాదు, కేవలం గుర్తింపు కోసమే. లితారఫు, మరి ఎవరు గొప్ప, ఏ జాతి గొప్ప, ఏ ప్రాంతంలో ఉండేవారు గొప్ప, ఏ భాష మాట్లాడేవారు గొప్ప,
ఏ రంగులో ఉండే వాళ్ళు గొప్ప అని అడిగితే ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం, అల్లా దృష్టిలో భయభక్తి గలవారే గొప్పవారు. అల్లాహు అక్బర్. ఇక్కడ ఏ జాతికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు, ఏ తెగకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబంలో పుట్టామండి అని అనుకుంటే, నేను గొప్పవాడినండి అనుకుంటే కాదంటుంది ఖురాన్. ఎవరి కుటుంబంలో ఎవరి వంశంలో పుట్టినా ఏం పుట్టినా అసలు కావలసింది భయభక్తి. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట గత ఏ గ్రంథాల్లో కూడా లేదు. ఆ మాట చెప్పారు. ఆయన ఏమన్నారు తెలుసా? ఆయన ఏమన్నారు? తెల్ల జాతి వారికి నల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు, నల్ల జాతి వారికి తెల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు, అరబ్బులకి అరబేతర్లపై ఎటువంటి ఘనత లేదు, అరబేతర్లకు అరబ్బులపై ఎటువంటి ఘనత లేదు. అల్లా దృష్టిలో ఘనత ఉంటే భయభక్తికే ఉంది అన్నారు. అల్లాహు. కానీ మనము జాతుల పేర్లతో కొట్టుకుంటున్నాం, తెగల పేర్లతో కొట్టుకుంటున్నాం, భాషల పేర్లతో కొట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒట్టివే. అల్లా దృష్టిలో భయభక్తి అసలైంది. అబూ లహబ్ నరకంలో వెళ్తాడన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. బిలాల్ ఏమో జన్నత్లో ఉన్నాడని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. బిలాల్ ఎవరు? అబూ లహబ్ ఎవరు? అబూ లహబ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెద్దనాన్నగారు అబూ లహబ్. బిలాల్ ఏమో ఒక బానిస, అమ్ముడిపోయే ఒక బానిస, నల్లటి నీగ్రో. బిలాల్ నీ యొక్క చెప్పుల శబ్దము, నేను చెప్పుల సవ్వడి జన్నత్లో విన్నానన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్. అబూ లహబ్ నువ్వు నరకంలో కాలుతున్నావని అల్లాహ్ ఖురాన్ సయస్లా నారన్ జాత లహబ్ ఉమ్రాతుహు. అబూ లహబ్ యొక్క భార్య ఇద్దరు నరకంలో కాలుతున్నారని ఖురాన్ డిక్లేర్ చేసింది. కాబట్టి అసలైంది భయభక్తి. భయభక్తికి ప్రాధాన్యత ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున తౌహీద్పై ఉండేవాడే జన్నత్తులో వెళ్తారు. తౌహీద్పై లేని వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులైన, ప్రవక్తల తండ్రులైన, ప్రవక్తల సంతానమైన, ప్రవక్తల భార్యనైన వారు నరకంలో వెళ్తారు. ఏం చెప్పలేదు, నా మాట కాదు, ఇది ఖురాన్లోనే ఉంది. జరబల్లాహు మసలన్ లిల్లదీన కఫరు ఇమ్రాత నూహిన్ వ ఇమ్రాత లూత్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కాఫిర్లకు అల్లా యొక్క సందేశాన్ని తిరస్కరించే వారికి, అల్లాను తిరస్కరించే వారికి, అల్లా యొక్క గ్రంథాలను తిరస్కరించే వారికి ఈ ఉదాహరణ చెప్పు. ఎవరి ఉదాహరణ? నూహు అలైహిస్సలాం భార్య, లూత్ అలైహిస్సలాం వారి భార్య ఉదాహరణ చెప్పు. ఇద్దరు ప్రవక్తలు, కానీ తమ ఇద్దరు భార్యల్ని నరకం నుండి కాపాడలేకపోయారు. కారణం ఏంటి? వారిద్దరూ షిర్క్ చేశారు, తౌహీద్ను ఒప్పుకోలేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళారు? ప్రవక్తల భార్యలు ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకంలో వెళ్ళిపోయారు. కావున వంశానికి ప్రాధాన్యత లేదండి. మేము షేకులము, మేము సయ్యదులము, మేము పఠాన్లము, మేము అది కాదు. నీ దగ్గర భయభక్తి ఉందా అని అల్లా అడుగుతున్నాడు. ఉంటేనూ జన్నత్లో వెళ్తావు, లేకపోతే లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ పేరు పిలిచి జహన్నంలో వెళ్ళు, పేరు పిలిచి జన్నత్లో వెళ్ళి అండు. వంశము ద్వారా జన్నత్లో వెళ్ళు, జహన్నంలో వెళ్ళు అండు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూసుకుంది ఏంటి? కర్మలు. లా ఇన్నల్లాహ లా యంజురు సూరికుం వ అమ్వాలికుం వలాకిన్ యంజురు ఖులూబికుం వ అమాలుకుం. అల్లా మీ రూపురేఖల్ని చూడడు, అల్లా మీ ధనాన్ని చూడడు, అల్లా మీ యొక్క హృదయాన్ని, మీ కర్మలను చూస్తాడు. అల్లాహు. కాబట్టి కర్మల్లో పోటీ పడండి, కర్మలు చేయటంలో పోటీ పడండి, ఆచరణలో పోటీ పడండి, ఆమాల్ మంచివి చేయడానికి పోటీ పడండి అని అల్లాహ్ అంటున్నారు, ప్రవక్త అంటున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్నగారు అబూ తాలిబ్, ఆయన గురించి కూడా ఖురాన్లో ఆయత్ వచ్చింది. 9వ సూర తౌబాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన గురించి దువా చేస్తున్నారు. అంతకుముందు ఆయన చాలా చెప్పారు, చిన్నాన్నగారు మీరు కూడా కలిమా చదువుకోండి, నన్ను బాల్యం నుండి పెంచి పోషించినటువంటి తల్లి తండ్రి కంటే గొప్పవారు తమరు కలిమా చదువుకోండి అయ్యా అని అన్నారు. లేదు లేదు, మా తాత ముత్తాతల ధర్మంపై నేను పోతాను కానీ నేను కలిమా చదవను అన్నారు.
చాలా బ్రతిమిలాడారు. అల్లాహ్ కూడా అన్నారు, ఇన్నక లా తహది మన్ అహబబ్తా వలాకిన్నల్లాహు యహ్ది మన్ యషా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఎవరిని తలుచుకుంటే వారికి మార్గం ఇవ్వలేరు. అంటే మార్గం ఇచ్చేవాడు ఎవరు? అల్లాహ్ ఒక్కడే. అల్లాహ్ ఒక్కడే మార్గం ఇచ్చేవారు. మార్గం ఇచ్చే అధికారము ఎవరికి కూడా లేదంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్నక లా తహది మన్ అహబబ్తా. అందుకే కదా రోజు ఇమాం గారు మనము అందరూ నిలబడి ఏం చెప్తున్నాం? రోజు 17 సార్లు ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్, అల్లాహ్ నాకు మార్గం చూపించు, సన్మార్గం ప్రసాదించు అని అల్లాహ్ని అడుగుతున్నాం. రోజు 17 సార్లు అడగవలసిందే. తప్పనిసరిగా ఫరజ్ నమాజుల్లో అడగవలసిందే, మాకు మార్గం చూపించల్లా. మార్గం చూపించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రవక్తకు కూడా అల్లాహ్ అంటున్నారు, మీ చేతిలో మార్గం లేదు, మీరు మార్గం వైపు పిలిచేవారు మాత్రమే. మీ చేతిలో కాదు, మార్గం అల్లాహ్ చేతిలో. చివరికి ఆయన కలిమా చదవకుండా చనిపోయారు. చనిపోతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్తో అడిగారు, అల్లాహ్ మా చిన్నాన్న. అల్లాహ్ అన్నారు, మా కాన లిన్నబీ వల్లదీన ఆమను అన్ యస్తగ్ఫిరు లిల్ ముష్రికీన వలౌ కాన ఉలీ కుర్బా మిన్ బాది మా తబయ్యన లహుం అన్నహుం అస్హాబుల్ జహీమ్. అల్లాహ్. ప్రవక్తకు, విశ్వాసులకు ఇది సమంజసము కాదు, సూచనీయమైనది కాదు, తగినది కాదు, సరి అయినది కాదు. వారు ముష్రికుల కొరకు క్షమాపణ వేయటం ఇది సరికాదు. అల్లాహ్, నేను ఎవరి గురించి అడిగాను? మా చిన్నానైనటువంటి అబూ తాలిబ్ గురించి అడిగాను, కానీ వేరే వారి గురించి అడగలేదు కదా. వలౌ కాన ఉలీ కుర్బా, మీ చిన్నానైనా సరే, మీ బంధువైనా సరే షిరిక్ చేశారంటే వారి గురించి మీరు క్షమాపణ అడగకూడదు ఓ ప్రవక్త అన్నారు. మిన్ బాది మా తబయ్యన లహుం అన్నహుం అస్హాబుల్ జహీమ్. వారు నరకవాసులని తేలిపోయిన తర్వాత ఇంకా మరీ అడగవలసిన అవసరం లేదు. అంటే నరకవాసులను తేలిపోవడం అంటే ఏంటి? చనిపోయిన తర్వాత తేలిపోయినట్లే. తేలిపోవడం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా ఆయన్ని అవిశ్వాసంలోనే మరణం ఇచ్చేశారు. బ్రతికి ఉన్నన్నాళ్ళు చేయొచ్చు వారి గురించి అల్లాహ్ హిదాయత్ ఇవ్వని చెప్పి, కానీ చనిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేం. అల్లాహ్ ఆపేశారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? అయితే మరి ఖురాన్లో ఉంది కదా, ఇబ్రాహీం అలైహిస్సలాం వాళ్ళ నాన్నగారి గురించి దువా చేశారు కదా అని అడిగారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఓహో, అలా ఉందా? దానికి కూడా సమాధానం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వమా కాన ఇస్తిగ్ఫారు ఇబ్రాహీమ లి అబీహి ఇల్లా అన్ మౌఇదతిన్ వఅదాహ ఇయ్యాహు ఫలమ్మా తబయ్యన లహు అన్నహు అదువ్వున్ లిల్లాహ్ తబర్రఅ మిన్హు ఇన్న ఇబ్రాహీమ లఅవ్వాహున్ హలీమ్. ఇబ్రాహీం అలైహిస్సలాం తన నాన్న గురించి, ముష్రికే, వాళ్ళ నాన్న కూడా విగ్రహారాధకుడే, ఆయన గురించి దువా చేశారు అంటే ఒక వాగ్దానం ప్రకారం చేశారు. కానీ ఆయనకి ఎప్పుడైతే నిర్ధారితమైపోయిందో, స్పష్టమైపోయిందో, ఆయన నరకంలో వెళ్ళిపోయాడు, అల్లాహ్ యొక్క శత్రువు అని, ఇంకా దువా చేయడం మానేశాడు ఇబ్రాహీం కూడా. దాని గురించి ఒక హదీస్ వస్తుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అంటారు, అల్లాహ్ మా నాన్నగారికి క్షమించు అని. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దర్శనం చూపించాడు. ఖయామత్ నాడు తండ్రి స్వయంగా ఆజర్, ఇబ్రాహీం అలైహిస్సలాం నాన్నగారు, ఇబ్రాహీం నా గురించి అల్లాహ్తో అడుగు, నన్ను జన్నత్ ఇమ్మని, ఈరోజు నేను నమ్ముకుంటాను. ఎంత మంచిది నాన్నగారు, చాలా మంచి పని చేశారు అని చెప్పి అడిగారు. అడిగితే ఇబ్రాహీం, నీ కాళ్ళ దగ్గర ఏముందో చూడు అన్నా. అల్లాహ్, ఇది ఒక జంతువు ఇక్కడ వచ్చేసిందేంటి అని కాళ్ళు పట్టుకొని దాన్ని పట్టుకొని నరకంలో విసిరేశారు. ఇబ్రాహీం, ఏం చేశావు? అల్లాహ్, ఈ జంతువు నరకంలో ఉండాలి, ఎక్కడికి వచ్చింది, అందుకే విసిరేశాను. మీ నాన్నవాడు, మీరే విసిరేశారా? అంతే. ముష్రికులు అంటే వారి యొక్క రూపాలు చాలా భయంకరమైన రూపాలు అయిపోతాయి జహన్నంలో, నరకం. ఇంకా వారు జన్నతిలో ఉండే అవకాశం లేదు. కాబట్టి జన్నతీలు ఒకవేళ చూస్తే వాళ్ళే పట్టుకొని విసిరేస్తారు ముష్రిక్. అందుకే షిరిక్ అంత దారుణమైన పాపము, తౌహీద్ అంత ఉన్నతమైనది. అల్లాహ్ ఖురాన్లో అందుకే ఏమంటున్నారు? వలవిత్తబఅల్ హక్కు అహ్వాహుం. ఒకవేళ హక్, తౌహీద్, అహ్వా అంటే మనోవాంఛల్ని అనుసరించినట్లయితే, షిరిక్ని అనుసరించినట్లయితే, లఫసదతు సమావాతు వల్ అర్ద్, భూమి ఆకాశాలు కూడా నాశనం అయిపోతాయి అంటున్నాడు అల్లాహ్.
భూమి ఆకాశాల వ్యవస్థ అంతా కూడా దేనిపై బ్యాలెన్స్ అయి ఉంది? తౌహీద్పై బ్యాలెన్స్ అయి ఉంది. బ్యాలెన్స్ అంటే మనకు తెలుసు కదండి, ఏదైనా ఒక వస్తువు బ్యాలెన్స్గా పెట్టారు, దాన్ని తీస్తే మొత్తం అంతా కూలిపోతుంది. తౌహీద్పై బ్యాలెన్స్ అయి ఉంది. ఖలకస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా బిల్ హక్ అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న వాటన్నిటిని నేను హక్ అంటే బ్యాలెన్స్, సత్యంపై పుట్టించాను. ఆ సత్యం తౌహీద్. దాన్ని తీసేస్తే ఏమవుద్ది? మొత్తం కూలిపోతుంది, మొత్తం నాశనం అయిపోతుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు తుఫాన్లు, జలప్రలయాలు ఎందుకు వస్తున్నాయండి? తౌహీద్ యొక్క బ్యాలెన్స్ తప్పగానే వచ్చేస్తున్నాయి. నేను చెప్పలేదు, అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, కుల్ సీరు ఫిల్ అర్ది ఫంజుర్ కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ ఖబ్లు కాన అక్సరు ముష్రికీన్. మీరు భూమిపై సంచరించి చూడండి, తిరిగి చూడండి, ఎక్కడెక్కడైతే నా శిక్షలు వస్తున్నాయి అక్కడ చూడండి, సర్వే చేసి ఎక్కువ శాతం ముష్రికులు ఉంటారు అక్కడ. అల్లాహు అక్బర్. అంటే ఎక్కడైతే ముష్రికులు ఎక్కువ ఉంటారో అక్కడ శిక్షలు వచ్చే గంట మోగుతుంది, సిగ్నల్ ఇస్తుంది. ఎక్కడైతే షిరిక్ ఎక్కువ ఉంటుందో అక్కడ అల్లాహ్ యొక్క శిక్షలు వస్తాయని ఖురాన్ అంటుంది. కుల్ సీరు ఫిల్ అర్ది ఫంజుర్ కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ ఖబ్లు కాన అక్సరుహుమ్ ముష్రికీన్. ఎక్కువ శాతం అక్కడ ముష్రికులు ఉంటారు. ఎక్కడైతే ముష్రికులు ఉంటారో అక్కడ శిక్షలు వస్తూనే ఉంటాయండి. మరి ఆ శిక్ష రాకుండా ఏం చేయాలంటే ఏం చేయాలి? షిర్క్ని ఖండించే వాళ్ళు ఉండాలి, షిర్క్ని ఖండించే వాళ్ళు ఉండాలి. ఖండించకపోతే తౌహీద్పై ఉండే వాళ్ళు కూడా పోతారండి. నౌమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు వారి హదీస్ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఒక నావ ఉదాహరణిస్తున్నారు ఆయన. ఒక నావ, ఆ నావలో 2 అంతస్తులు ఉన్నాయి. పై అంతస్తులో కొంతమంది ప్రయాణమై వెళ్తున్నారు, కింద అంతస్తులో కొంతమంది ఉన్నారండి. నీళ్ళ కోసము కిందంతస్తు వాళ్ళు పైకి వెళ్ళి నీళ్లు తోడుకుంటున్నారు మాట మాటకి. కింద వాళ్ళు కూడా ఆలోచించారు, పైకి వెళ్తే పై వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, మనం కిందనే కన్నం కొడదాం, బోల్డ్ నీళ్ళు వస్తాయని ఆలోచించి కన్నం కొట్టారు. పై వాళ్ళు చూశారు, మాకేం పోయిందిలే, పోతారు వాళ్ళే అని చెప్పి ఊరుకున్నారు. ఏమవుద్ది? ముందు వాళ్ళు పోతారు, తర్వాత పై వాళ్ళు కూడా పోతారు. అదే జరుగుతుంది ఇక్కడ అదే జరుగుతుంది. మనం తౌహీద్ ఎప్పుడైతే చెప్పలేదో శిక్ష వాళ్ళకే కాదు మనకు కూడా వస్తుంది. కాబట్టి చెప్తూ ఉంటే వారు అలా తవ్వటం మానేస్తారు. అప్పుడు ఆ శిక్షల నుండి మనము కూడా సేఫ్గా ఉండొచ్చు. ఒక వీధిలో ఇల్లులు తగలబడుతున్నాయి, మాకెందుకు ఆ ఇల్లులు తగలబడుతున్నాయి కదా కూర్చుంటే మా ఇల్లు కూడా తగలబడుతుంది. కాబట్టి తౌహీద్ యొక్క సందేశము ఇవ్వండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అన్నారు, అల్లాహ్ కూడా అన్నాడు. ఎక్కడన్నారండి? కుల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ ఒక్కడే అని. చెప్పండి అంటే రేపు చెప్తాంలేండి అంటున్నారు. రేపు వస్తుందా? ఎప్పుడైనా రాదు. ఆజ్ నగద్ కల్ ఉదాహరణ రాస్తుంటారు కదా, అది ఎప్పుడు రాదు. రేపు చెప్తావేంటి, ఇప్పుడే చెప్పండి. కుల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ అద్వితీయుడు, ఏకైకుడు. ఎందుకు చెప్పంటున్నాడు? 2 అంటున్నారు వాళ్ళు, 3 అంటున్నారు వాళ్ళు, అనేక మంది అంటున్నారు వాళ్ళు. కాదు, ఒకే ఒక్కడు. కుల్ హువల్లాహు అహద్ వలా తకూలు సలాస ఇంతౌ ఖైరన్ లకుమ్ ఇన్నమల్లాహు ఇలాహున్ వాహిద్. 3 అనటం మానండి అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకు మానాలి అని అడుగుతున్నారు. ఇంతౌ ఖైరన్ లకుమ్, మీకే మేలవుతుంది, లేకపోతే కీడవుతుంది. ఇన్నమల్లాహు ఇలాహున్ వాహిద్, అల్లాహ్ ఒక్కడే అద్వితీయ దైవము, సృష్టికర్త ఒక్కడే అద్వితీయ దైవము, సృష్టినంతటిని సృష్టించేవాడు ఒక్కడే అద్వితీయ దైవము. ఆయనకి ఎవరు భాగస్వాములు లేరు. భార్య, పిల్లలు, కుటుంబము, సంసారము, వంశం ఏమీ లేదు. ఆయన ఏకైకుడు. ఇలాహుకుం ఇలాహున్ వాహిద్, మీ పూజ్యుడు ఆరాధ్యుడు ఒకే ఒక్కడు. లా తత్తఖిదు ఇలాహైన్ ఇత్నైని మిన్ దూనిల్లాహ్, మీరు అల్లాహ్ను విడిచిపెట్టి 2 దేవుళ్ళు అనకండి. 2 అనకండి, 3 అనకండి, అనేక మంది అనకండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయి, ప్రియమైన బాబాయి మరణ ఘడియల్లో ఉన్నప్పుడు
ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మక్కాలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు సర్దార్లు వచ్చారు. వచ్చి అన్నారు, అబూ తాలిబ్ గారు, మీరు పోతూ పోతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని మమ్మల్ని కలిపియండి, ఈ గొడవ ఎందుకు? ఎంత మంచి మాట అన్నారు, ఇప్పుడే కలిపేస్తాను, చూడయ్యా ముహమ్మద్ కలిసిపో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎందుకు కలవను, తప్పనిసరిగా కలుస్తాను, ఒక్క షరతు ఒప్పుకోమనండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒప్పుకోమనండి, నేను కలిసిపోతాను. అజఅలల్లాహు ఆలిహతన్ ఇలాహ వాహిదా ఇన్న హాదా లషైఉన్ ఉజాబ్. వాళ్ళు చెప్పిన మాటకు అల్లాహ్ ఖురాన్లో నోట్ చేశాడు. వాళ్ళు సమాధానం వేస్తున్నారు, ఈయన ఎక్కడ దొరికాడండి, ఇన్ని దేవుళ్ళు తీసేసి ఒక్క దేవుడు అంటాడేంటి, ఇది చాలా విచిత్రమైన మాట మాట్లాడుతున్నాడే, మరి ఇన్ని దేవుళ్ళు ఏమైపోవాలి? వాళ్ళకి దేవుళ్ళు ఎక్కువ ఉన్నారు, 360 దేవుళ్ళు ఉన్నారు, అవన్నీ తీసేసి ఒక్కడంటాడండి, ఈయన చాలా విచిత్రమైన మాట అంటున్నాడు. అజఅలల్లాహు ఆలిహతన్ ఇలాహ వాహిద ఇన్న హాదా లషైఉన్ ఉజాబ్. ఇది విచిత్రమైన మాట అంట. ఎందుకంటే దేవుళ్ళు ఎంతమంది పెట్టుకున్నా, వీళ్ళందరినీ ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ పంపించేయాలి? వెళ్తారా? వెళ్ళరు కదా. గాలికి ఒక దేవుడు, సూర్యుడు ఒక దేవుడు, నీళ్ళకు ఒక దేవుడు, మనుషులకు ఒక దేవుడు, ఉద్యోగానికి ఒక దేవుడు, కొడుకులకు ఒక దేవుడు, కూతుళ్ళకు ఒక దేవుడు, ప్రమోషన్కి ఒక దేవుడు, రకరకాల దేవుళ్ళన్నీ ఏమైపోవాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, అలా కాదునైనా, అరబాబు ముతఫర్రికూన ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహార్. యూసుఫ్ అలైహిస్సలాం వారు చాలా చక్కగా అడిగారు, జైల్లో తన ఖైదీ స్నేహితులతో అడిగారు, ఏమయ్యా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క దేవుడు ఉండడం మంచిదంటావా, లేకపోతే అన్ని డిపార్ట్మెంట్లకు ఒకే దేవుడు ఉండడం మంచిదంటావా? ఏమండి, ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కో దానికి ఒక్కో మంత్రులు ఉంటారు. ఈ మంత్రులందరిపై ఒకే మంత్రి పెద్ద ప్రధానమంత్రి ఉంటాడు, ఆయన గొప్ప, వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు గొప్ప. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి ఎందుకు అలా అడిగారంటే, మీరు ఇన్ని దేవుళ్ళు పెట్టుకున్నారు కదా, ఇంతమంది కాదు, ఇవన్నీ దేవుళ్ళ కంటే ఒకే దేవుడు మేలు. అందుకే అరబాబు ముతఫర్రికూన ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహార్. అత్యంత బలమైనటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి, అన్నిటిపై అధికారం కలిగినటువంటి ఆ ఒక్క దేవుడు గొప్పవాడా, లేదా చిన్న చిన్న దేవుళ్ళు మీరు పెట్టుకున్న దేవుడు గొప్పవారా అని అడిగారు. కావున దేవుడు అనేవాడు ఒక్కడే, అద్వితీయుడు, ఏకైకుడు, ఒకే ఒక్కడు. అందుకే ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, ఒకవేళ మరొక దేవుడు ఉంటే, మరొక దేవుడు ఉంటే ఉంటే ఏం చేయాలి? ఒక్క ఈగను సృష్టించమండి అంటున్నాడు. యా అయ్యుహన్నాస్ ज़ురిబ మసలున్ ఫస్తమీఉ లహ్ ఇన్నల్లదీన తద్ఊన మిన్ దూనిల్లాహి లా యఖ్లుఖు దుబాబా. మానవులారా, మీకు ఒక ఉదాహరణ వినిపిస్తున్నాను వినండి. ముస్లింలారా అనలేదు, మానవులారా మీకు ఒక ఉదాహరణ వినిపిస్తున్నాను వినండి. ఒకవేళ అల్లాహ్ తప్ప వేరే దేవుడు ఉంటే, ఆ దేవుడితో చెప్పండి ఒక ఈగను సృష్టించమనండి. సింగిల్ ఒక దేవుడు కాదు, అందరు దేవుళ్ళు కలిసిపోమనండి. ఓలవిజితమావు, దేవుళ్ళందరూ కలిసిపోయి ఒక్క ఈగను సృష్టించమనండి. లై యఖ్లుఖు దుబాబా, లై యఖ్లుఖు, అల్లాహ్ అంటున్నాడు, లన్ వాడాడంటే ఇంకా చెయ్యలేరు అంటాడు అల్లాహ్ సుబ్హానహు. లం అనలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అరబిక్లో, లన్ లై యఖ్లుఖు దుబాబా, సృష్టించనే లేరు, ఒక్క ఈగను కూడా సృష్టించలేరు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వలా విజ్తమౌలహు, అల్లాహ్ను విడిచిపెట్టి ఈ విశ్వంలో ఉండే దేవుళ్ళందరూ కలిసిపోయినా ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. ఒక డ్రైనోజర్ని సృష్టించలేరు, ఒక ఏనుగుని సృష్టించలేరు అనలేదు. ఒక ఈగను, ఆఫ్టర్ హౌస్ బీ, ఇంట్లో ఎగురుతున్న ఈగను సృష్టించలేదు. అందుకే మళ్ళా అల్లాహ్ అంటున్నారు మరొక చోట, మా యమ్లికూన మిన్ కిత్మీర్. ఈగ కాదు, అలా ఉండేనుకోని ఖర్జూరపు గింజపై పలచటి పొర ఉంటుంది కదా, దానికి కూడా ఎవరు యజమాని కారంటారు, దాన్ని కూడా ఎవరు సృష్టించలేరు స్వయంగా, అది కూడా అల్లాహ్ యొక్క సృష్టి. మా యమ్లికూన మిన్ కిత్మీర్. మరొక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, లా యమ్లికూన మిత్కాల జర్రతిన్ ఫిస్ సమావాతి వలా ఫిల్ అర్ద్. భూమిలోనైనా ఆకాశంలోనైనా ఒక అణువు కూడా ఎవరు సృష్టించలేరు అంటాడు.
ఎలాంటి ఛాలెంజ్లు విసురుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు. ముందు ఒక ఈగ అన్నాడు, తర్వాత ఖర్జూరపు గింజపైన పరచడి పొర అంటున్నారు, తర్వాత ఒక అణువు యాటం కూడా ఎవరు సృష్టించలేరు. అన్నిటికీ సృష్టించేవాడు ఆయనే కాబట్టి ఆరాధనకు అర్హుడు కూడా ఆయనే. సృష్టించి వాడే ఆరాధనకు అర్హుడు. సృష్టించేవాడు అన్నీ ఆయన, ఆరాధనకు వేరే వాళ్ళ. ఇది ఎక్కడ న్యాయం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇదంతా అన్యాయం చేస్తున్నారు మీరు. అఇలాహు మఅల్లాహ్ బల్ హుమ్ అక్సరుహుమ్ లా యఅలమూన్ లా యాఖిలూన్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అఇలాహు మఅల్లాహ్, ఇవన్నీ సృష్టించిన అల్లాహ్తో పాటు మరొక దేవుడు కూడా ఉంటాడా? ఉంటాడు. ఖలీలం మా తదక్కరూన్ అంటున్నాడు. మీరు చాలా తక్కువ గ్రహిస్తున్నారు. బల్ హుమ్ ఖౌమున్ యఅదిలూన్, అన్యాయంగా ప్రవర్తించే జాతిగా మారిపోయారు మీరు. సృష్టించువాడు ఆయనైతే వేరే వాడిని మీరు పూజిస్తారా? సృష్టించువాడు ఆయనే కాబట్టి ఆరాధనకు అర్హుడు కూడా ఆయనే. వేరే వారెవ్వరు కూడా ఆరాధనకు అర్హుడు కాదు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వలౌ హర్రికు వలౌ కూతిలు, మిమ్మల్ని చంపినా మిమ్మల్ని కాల్చినా మీరు షిర్క్ చేయకండి. మమ్మాత యుష్రిక్ బిల్లాహి దఖలన్ నార్, షిర్క్ చేసావా వాడు జహన్నంలో వెళ్ళిపోతాడు. మమ్మాత లా యుష్రిక్ బిల్లాహి దఖలల్ జన్న, ఎవరైతే షిర్క్ చేయకుండా చనిపోతారో తౌహీద్పై ఇన్షాల్లాహ్ వారు జన్నత్తులో వెళ్తారు అని అల్లాహ్ అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నేను దేన్నైనా క్షమిస్తాను కానీ షిర్క్ని క్షమించాను. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి, షిర్క్ అనే ఈ పాపాన్ని నేను ఎన్నటికీ క్షమించను. మీరు అల్లాహ్ను ఆరాధిస్తూ వేరే వారిని కూడా ఆరాధిస్తే నేను ఎన్నటికీ క్షమించను. అందరూ అలాగే ఉన్నారండి ఈరోజు. ముస్లింలు కూడా అలాగే ఉన్నారు. ఏముందిలేండి, మేమేమైనా కావాలంటే ఫలానా చోటు తీసుకుంటాము, ఆయన ఇస్తారు, ఈయన ఇస్తారు, ఆ బాబా ఇస్తారు, ఈ బాబా ఇస్తారు. ముస్లింలు అంటున్నాం, ముస్లిమేతరులు అందరూ కూడా అలాగే ఉన్నారు. కాబట్టి అల్లాహ్ ఎవరిని కూడా ఏమి చెప్పలేదు. షిర్క్ చేసావో నరకం వెళ్ళిపోతాడు. ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న, షిర్క్ చేసేవాడికి జన్నతే నిషిద్ధం అంటారు అల్లాహ్. హర్రమల్లాహు అలైహిల్ జన్న. ఇబ్రాహీం అలైహిస్సలాం వాళ్ళ నాన్నగారి గురించి అల్లాహ్ ఇదే అన్నాడు, షిర్క్ చేసేవారికి జన్నత్ హరామ్ అని చెప్పేశాను కదా, ఇంకెవరు వెళ్ళలేరు. నూహు అలైహిస్సలాం తన కొడుకు గురించి దువా చేశాడు. ఏమని? ఫనాదా నూహు రబ్బహు ఫఖాల రబ్బి ఇన్న బనీ మిన్ అహ్లీ వ ఇన్న వాదకల్ హక్ వ అంత అహ్కముల్ హాకిమీన్. అల్లాహ్, నా కొడుకు మునిగిపోతున్నాడు, మేరా బేటా నా కొడుకు మునిగిపోతున్నాడు, అల్లాహ్ కాపాడు. యా నూహ్ ఇన్నహు లైస మిన్ అహ్లిక్, ఓ నూహ్ వాడు నీ కొడుకు కాదు అంటున్నాడు అల్లాహ్. ఎందుకు? వాడు షిర్క్ చేశాడు, తౌహీద్ని ఒప్పుకోలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాడు. ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాలు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. అల్లాహ్ మా కష్టాలను సుఖాల్లో మార్చు, మా నష్టాన్ని లాభాల్లో మార్చు. అల్లాహ్ ఎవరైతే ఇంకా షిర్క్లో ఉన్నారో, కలిమా చదివి కూడా షిర్క్లో ఉన్నారో వారికి తౌహీద్ని అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించు, షిర్క్ నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మా తోటి సోదరులు ఎవరైతే నివసిస్తున్నారో, మనకు మేము ఎవరి సహవాసంలో జీవిస్తున్నామో వారికి కూడా తౌహీద్ సందేశం ఇచ్చే భాగ్యం మాకు ప్రసాదించు. అల్లాహ్ వారు కూడా తౌహీద్ స్వీకరించే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ ఈ భూమిపై తౌహీద్ని స్థాపించు, షిర్క్ని సమాప్తం చేయాలా. అల్లాహ్ ఈ భూమిపై ఎక్కడైతే నీ యొక్క ధర్మాన్ని అనుసరిస్తున్న వారిపై అన్యాయము దౌర్జన్యం అవుతుందో వాటి నుండి వారిని కాపాడు, మరియు అన్యాయం చేసేవారిని నువ్వు సర్వనాశనం చేయి. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. السلام عليكم ورحمة الله.